కడప గడపలో ఈరోజు తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతోంది. కడపలో జరగడం ఎలా అనిపిస్తుంది? కడపలో తెలుగుదేశం పార్టీ కంచుకోట ఒకనాడు. కానీ కొన్ని రోజులు రాజశేఖర రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వాళ్ళేదో కడప బిడ్డలు, వాళ్ళేదో రాయలసీమకు చేశామని కొన్ని మాయ మాటలు చెప్పి ఇక్కడ ప్రజల్ని మేమైతే ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి మాయ మాటలు చెప్పి నమ్మించారు. అది ప్రజలు కూడా అవకాశాలు ఇద్దామని చెప్పి రాజశేఖర రెడ్డి గారికి 2 సార్లు అవకాశం ఇవ్వడం కావచ్చు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి 2 సార్లు అవకాశం ఇవ్వడం కావచ్చు చేశారు. అంటే ఆ తండ్రి చనిపోయాడు కదా అని జగన్మోహన్ రెడ్డిని చూసి 2 సార్లు, ఈ విధంగా 4 సార్లు వాళ్ళకి 2004 నుంచి 2019 వరకు 4 ఎలక్షన్స్ లో వాళ్ళ కుటుంబానికి అండగా నిలవడం జరిగింది. వాళ్ళు చెప్పిన మాయ మాటలు నమ్మి. కానీ ప్రజలు మళ్ళీ చైతన్యవంతులయ్యారు. మనకు కడప జిల్లాకి ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలోనే. నాడు ఎన్టీ రామారావు గారు కావచ్చు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఈనాడు లోకేష్ గారు కావచ్చు, వీళ్ళే మనకు రాయలసీమకి ఏదైనా న్యాయం చేయాలన్నా, మన కడప జిల్లాకి ఏదైనా చేయాలన్నా ఈ జిల్లా బిడ్డలని చెప్పుకొని 4 సార్లు వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు, జగన్మోహన్ రెడ్డి ఒకసారి 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు 3 సందర్భాల్లో. కానీ ఈ ప్రాంతానికి చేసింది ఏంట్రా అంటే మనం అన్ని సీట్లు ఇచ్చినా కానీ గుక్కడి నీళ్లు ఇవ్వలేకపోయారు. అదేవిధంగా కడప ఉక్కు అని చెప్పి మనం ఎంతో చెప్తాం. దానికి అయ్యా కొడుకులు ఇద్దరు కలిసి 3 సార్లు శంకుస్థాపనలు చేశారు, కానీ కనీసం ఇటుకరాయి కూడా పెట్టలేదు. ఇదన్నీ చూసి వీళ్ళని నమ్ముకుంటే మన జీవితాలు నాశనం అయిపోతాయి. వీళ్ళ రాజకీయ స్వార్థాల కోసం, వాళ్ళ ఓట్ల రాజకీయం కోసం మనల్ని వాడుకుంటున్నారని కడప ప్రజలు చైతన్యవంతులై మొన్న ఎలక్షన్స్ లో 2024లో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి 7 స్థానాలు అనేది ఇవ్వడం జరిగింది. మిగిలిన 3 కూడా, 1 పులివెందల, మిగతా 2 కూడా బేసిక్ లో పోయి అవి కూడా రేపు రానున్న రోజుల్లో అవుట్ని కూడా తెలుగుదేశం పార్టీ ఈ 5 ఏళ్ళు అభివృద్ధి చేసి కొడుతుందని భావిస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ కడప గడ్డ పైన పెట్టడానికి ఏంటంటే తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి ఎన్నో ప్రాంతాల్లో మహానాళ్ళు పెట్టడం జరిగింది. అటు తెలంగాణలో వరంగల్లో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, వైజాగ్లో కావచ్చు, విజయవాడలో కావచ్చు, తిరుపతిలో కావచ్చు. కానీ కడపలో ఏంటంటే ఫస్ట్ టైం ఇది దేవుని గడప అని మనం చెప్పుకుంటాం. దేవుని తొలి గడప కడప అని. అలాంటి కడపలో ఈ రోజు మనం మహానాడు ఎందుకు పెట్టినామంటే దీనికి ఒక విశిష్టత కూడా మనం చెప్పుకోవచ్చు. ఒక రాక్షసుడితో యుద్ధం జయించి మనం ఈ రోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తర్వాత ఈసారి అది మనం ఏదైనా దేవుని తొలి గడప అని మొదలు పెట్టాం. ఇక్కడ మన మహానాడు పార్టీ కూడా ఒకప్పుడు లేదు అయిపోయిందన్న కాడ నుంచి మరి పునరుజ్జీవించి ఈ విధంగా బయటకు రావడం జరిగింది. ఒక ఉత్తేజంతో 164 సీట్ల మ్యాండేట్తో ఈ రోజు రావడం జరిగింది. అది ఇక్కడ నుంచి మా జైత్రయాత్ర మళ్ళీ మొదలవుతూ ఉంది అని చెప్పి చెప్పడానికి ఒక శుభసూచకంగా చెప్పొచ్చు. అదేవిధంగా ఈ రాయలసీమను అభివృద్ధి చేసింది, చేయబోయేది తెలుగుదేశం పార్టీ అని చెప్పడం కోసం ఈ మహానాడు ఇక్కడ కడప గడ్డపైన పెట్టడం అనేది తెలియజేసుకుంటాం. నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కీలకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పబోతున్నట్లుగా, అది కూడా తీర్మానం చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. దాని మీద ఏమంటారు? ఒకటి, పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కార్యకర్తలందరూ కట్టుబడి ఉంటారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల పార్టీ. లోకేష్ గారు ఆల్రెడీ ప్రూవ్డ్ పార్టీలో ఆల్రెడీ నెంబర్ 2లో ఉన్నారు, జాతీయ ప్రధాన కార్యదర్శి. ఇంకా జాతీయ అధ్యక్షులుగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. పార్టీలో ఒక రూల్ ఏంటంటే ఎవరైనా, అది లోకేష్ గారు చెప్పడం జరిగింది, ఎవరైనా ఒక పదవిని 2 సార్లు 3 సార్లు దాని నుంచి తీసుకొని మళ్ళీ వాళ్ళు 1 సంవత్సరం ఖాళీగా ఉండి లేదా ప్రమోషన్ అన్నా అవ్వాలి, డిమోషన్ అన్నా అవ్వాలి, ఈ విధంగా ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఈసారి దాన్ని నా నుంచే మొదలవుతుందని చెప్పడం జరిగింది. అందుకోసం కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది కూడా చేసిస్తారా లేకపోతే ఇంకేదన్నా ఇస్తారా అనేది పార్టీ యొక్క నాయకులు డిసైడ్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే కష్టకాలంలో ఉండేటప్పుడు పార్టీని నిలబెట్టింది కావచ్చు, కార్యకర్తలను కాపాడుకున్న వ్యక్తి లోకేష్. ఎందుకంటే మనం భారతదేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు చూస్తున్నాం. ఒక ఎలక్షన్లో గెలిచామని చెప్పి భుజాలు ఓడిపోతే కార్యకర్తలను వదిలేస్తారు, ఏముందిలే పోతే పోయిందిలే అని చెప్పుకుంటారు. కానీ గత 5 ఏళ్ళు 2019 నుంచి 2024 వరకు తెలుగుదేశం పార్టీలో ఎంతో మంది కార్యకర్తలను వేధించిన, కేసులు పెట్టిన, ఆ రోజు ముందు నిలబడి పోరాడిన వ్యక్తి లోకేష్. ఎందుకంటే కార్యకర్తలు ఇన్ని రోజులు కాపాడుకొని వచ్చింది. 1984 సంక్షోభం కావచ్చు, ఆ తర్వాత 2004లో ఓడిపోయినప్పుడు కావచ్చు, 2009లో ఓడిపోయిన, 2014 ఎలక్షన్స్ లో ఘోరంగా ఆ రోజు మెజారిటీలు కూడా రానప్పుడు అయిపోయింది, పార్టీ అయిపోయిందన్న ప్రతిసారి పార్టీని నిలబెట్టింది ఎవరంటే కార్యకర్తలే. అలాంటి ఇప్పుడు కార్యకర్తలే అధ్యక్షులు, కార్యకర్తలే అధినేత అన్నట్లుగా ఆ స్లోగన్తో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనాల్లోకి వెళ్తుంది. ఎలా చూడొచ్చు? ఎస్, భారతదేశంలో నిజంగా కార్యకర్తలకు అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ. కార్యకర్తలకి తొలిసారి సంక్షేమ నిధి విభాగాన్ని ఏర్పాటు చేయడం కావచ్చు, కార్యకర్తలకి వాళ్ళ బిడ్డ తల్లిదండ్రులు ఎవరైనా చనిపోతే వాళ్ళ బిడ్డలు తీసుకొని ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో పెట్టి చదివిపోయడం కావచ్చు, వాళ్ళకి ఏమైనా ఆర్థిక సహాయం చేయడం కావచ్చు, వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడం కోసం గత 5 ఏళ్ళు ఏ విధంగా లోకేష్ గారు కాపాడుకున్నారో కార్యకర్తలు మనం చూసాం. ఇవన్నీ చూసిన తర్వాత ఏంటంటే పార్టీని లీడర్లు అందరూ వెళ్ళిపోయారు. ఎంతో మంది లీడర్లు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ పార్టీని నిలదొక్కునే విధంగా చేసింది ఇన్ని రోజులు కార్యకర్తలు. అందుకే ఈ పార్టీలో కార్యకర్త అధినేత, నాయకులు కాదు. ఈ నాయకులు ఈ రోజు వస్తూ ఉంటారు, రేపు పోతూ ఉంటారు. కార్యకర్తల శాశ్వతం. అందుకే ఈ పార్టీ మూల సిద్ధాంతం సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు
అని చెప్పిన దాని కింద 6 సూత్రాలని శాసనాలు చేసి దాంట్లో కార్యకర్త అధినేత అని పెట్టడం జరిగింది. ఈ పార్టీలో ఏది చేయాలన్నా కార్యకర్త డిసైడ్ చేస్తాడు. ఎవరికి పదవి ఇవ్వాలన్నా ఎవడి పదవి తీయాలన్నా అది కార్యకర్త డిసైడ్ చేస్తాడు. ఎందుకంటే కార్యకర్తల అభిష్టం మేరకే అది అధ్యక్షుడైనా, మళ్ళీ ప్రధాన కార్యదర్శి పదవైనా, కార్పొరేషన్ పదవైనా, మంత్రి పదవైనా, ఎమ్మెల్యే పదవైనా అని చెప్పి చెబుతూ ఉన్నారు. ఇది నిజంగా ఒక మార్పు పార్టీలో. ఎందుకంటే కార్యకర్తలను గౌరవించినదిగా ఉంటుంది. అదేవిధంగా కార్యకర్తలు కూడా ఒక నూతన ఉత్తేజంతో పనిచేస్తారు. మనకు గుర్తించారు, మన కోసం చేశారు అని చెప్పి పనిచేస్తారు. ఖచ్చితంగా అలాంటి కార్యకర్తలకు గౌరవిస్తున్న పార్టీలో ఉన్నంత గర్వపడుతూ ఉన్నాం. ఇది చూసి మిగిలిన రాజకీయ పార్టీలు కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు మనం చూస్తుంటే జాతీయ స్థాయిలో ఎన్నో పార్టీలు ఉన్నాయి. ఏ రాజకీయ పార్టీ అయిన విధంగా కార్యకర్తలకు తొలిసారి ఇన్సూరెన్స్ ఇచ్చేది ప్రవేశపెట్టింది తెలుగుదేశం పార్టీ. దాని వెనకాల ఉన్న వ్యక్తి లోకేష్. పార్టీ ఆర్గనైజ్ స్ట్రక్చర్ ని బిల్డ్ చేసింది. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత పార్టీ బాధ్యతలు ప్రధాన కార్యదర్శిగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పార్టీ పటిష్టత చేశారు. ఆ తర్వాత 2013 నుంచి నారా లోకేష్ గారు పార్టీని ఒక స్ట్రక్చరైజ్డ్ గా చేసి ఒక అఫిలియేషన్ అనుబంధ విభాగాలు ఏవైతే ఉంటాయో అవుట్ని పటిష్టత చేయడం కావచ్చు, ఇవన్నీ చేస్తూ అదేవిధంగా కార్యకర్తలతో ఎల్లప్పుడూ టచ్ లో ఉంటూ వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కానీ వాళ్ళకి అండగా నిలబడుతూ ఒక బలమైన కార్యకర్తల్ని మనం చూస్తే భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి సాధ్యపడని విధంగా కేవలం 60-70 రోజుల్లోనే 1 కోటి సభ్యత్వాలు చేశారు. అది తెలుగుదేశం పార్టీ బలం. అది స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ మొబైల్లో వాళ్ళు చేసుకొని వాళ్ళ రిఫరల్ ద్వారా ఒక 10 మందితో చేయించారంటే ఇక్కడ చూడొచ్చు. మనం చూసుకుంటే ఎన్నో పార్టీలు 1,00,000 మెంబర్షిప్లు రావడానికి 10 లక్షలు రావడానికి అల్లాడుతూ ఉంటే 1 కోటి మెంబర్షిప్లు చేసి దేశంలో ఏ రాజకీయ పార్టీకి సాధ్యం కాని రికార్డుని తెలుగుదేశం పార్టీ చేసి చూపించింది. ఇలాగ ఎన్నో వినూత్నమైన ఆలోచన వెనక లోకేష్ గారు ఉన్నారు. అలాంటి వ్యక్తి పార్టీ పగ్గాలు చేపడితే బాగుంటుందని ఖచ్చితంగా కోరుకుంటున్నారు. అది పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎలా నిర్ణయిస్తారో ఆ నిర్ణయాన్ని కట్టుబడి ప్రతి ఒక్కరు పనిచేస్తారు. ఓకే, గత పాలకుల వల్ల ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలుగా నష్టపోయిందని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని పునర్నిర్మించాలి అనేటువంటి తీర్మానాన్ని ఈరోజు ప్రవేశపెట్టింది. ఏంటి, దాన్ని ఎలా చూడొచ్చు? ఎస్, గత పాలకుల విధ్వంసం వల్ల ఎక్కడో ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్ విధ్వంసం వైపు వెళ్ళిపోయింది. ఎందుకంటే మనం 2014లో రాష్ట్ర విభజన జరిగిన నాటు ఎన్నో పరిస్థితులను చూసాం. దయనీయ పరిస్థితులు. రాష్ట్రానికి రాజధాని లేదు, ఒక పక్క జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేదు. కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అంటారు, ఎవ్రీ క్రైసిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ అని. ఆ విధంగా సంక్షోభాల నుంచి అవకాశాలను ఎదుర్కొని ఆయన ఆ రోజు ప్రభుత్వాన్ని రన్ చేయడం, ఆ రోజు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం, ఆ రోజు రైతు రుణమాఫీ చేయడం కావచ్చు, పెన్షన్ల 200 ఉన్న పెన్షన్ 1000 చేయడం కావచ్చు, మళ్ళీ అదేవిధంగా పండుగ కానుకలు ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ ఇస్తూ అదేవిధంగా ఒక పక్క అభివృద్ధి, అమరావతి నిర్మాణం, ఒక పక్క పట్టిసీమ నిర్మాణం, అదేవిధంగా జాతీయ విద్యా సంస్థల స్థాయికి ల్యాండ్ అలొకేషన్ చేయడం కావచ్చు, అదేవిధంగా ఎన్నో కంపెనీలు తీసుకొని రావడం కావచ్చు, కియా లాంటి కంపెనీలు కావచ్చు, చిత్తూరు జిల్లాలో వచ్చి సెల్కాన్, కార్బన్, డిక్సా, టీసీఎల్ ఇలాంటి కంపెనీలు కావచ్చు, వైజాగ్లో మెటెక్ జోన్ లాంటిది ఏర్పాటు చేయడం కావచ్చు, మళ్ళీ అదేవిధంగా గన్నవరం దగ్గర మన హెచ్సిఎల్ లాంటిది ఏర్పాటు చేయడం కావచ్చు, అపోలో టైర్స్ కావచ్చు, ఈ విధంగా ఎన్నో కంపెనీలు తీసుకొని వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకొని వెళ్తూ ఆ రోజు ఏవైతే ఇప్పుడు మనం సచివాలయం ఇవన్నీ ఉన్నాయి, అసెంబ్లీ, హైకోర్టు ఇవన్నీ కట్టి రాష్ట్రాన్ని ఒక ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా తీసుకొని వెళ్తూ ఉండేప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చేస్తూ ఏమన్నారు తెలుసా, నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను యువకుడు కదా, నేను చంద్రబాబు నాయుడు గారి కంటే బాగా చేస్తాను అన్నాడు. ఆ రోజు ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు కంటే బాగా చేస్తా అంటున్నాడు, మాటలు బాగా చెప్తున్నాడు, తీయగా చెప్తున్నాడు, మన తలపైన ముద్దులు పెడుతూ ఉన్నాడు, ఇతనికి ఒక అవకాశం ఇద్దాం, రాజశేఖర రెడ్డికి కూడా ఇచ్చాము, ఒక అవకాశం, కేసులుంటే ఏముందిలే, ఒక అవకాశం ఇద్దాం, మనిషి మారుంటాడేమో అనుకున్నాను. అవకాశం ఇచ్చారు. అవకాశం ఇస్తే ఏమైంది, రాష్ట్రాన్ని నాశనం చేసేశాడు. అవునా కదా? ఒక్క అవకాశం ఇస్తే ఏం చేశాడు, అమరావతి నిర్మాణాన్ని ఆపేయడం జరిగింది, అదేవిధంగా రాష్ట్రంలో కంపెనీలను వెళ్ళగొట్టడం జరిగింది. ఈ విధంగా చేసి రాష్ట్రం మొత్తాన్ని విధ్వంసం చేసి డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్గా, గంజాయి ఆంధ్రప్రదేశ్గా ఈ విధంగా మార్చేశారు. ఈ విధంగా మార్చేసిన తర్వాత ప్రజలందరూ విరక్తి చెంది ఇది ఇతనికి ఇవ్వకూడదని చెప్పి మళ్ళీ ఎవరిని చేశారు, ప్రజలు కూటమి ప్రభుత్వానికి అధికారం ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒకే లక్ష్యం ఉంది, మళ్ళీ ఎట్టైనా రాజధాని పూర్తి చేయాలి, పోలవరం పూర్తి చేయాలి, రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొని రావాలి, యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపించాలి. మన ముందు ఎన్నో లక్ష్యాలు ఉన్నాయి, మనం రేపటి తరం కోసం పనిచేయాలి. ఎందుకంటే ఈ రోజు రాజకీయాలు అనేది ఈ రోజు ఉంటాయి, ఈ రోజు వాళ్ళు తిట్టుకుంటారు, కానీ అది కాదు శాశ్వతం, రాష్ట్రం శాశ్వతం అని చెప్పి ఈ రోజు పనిచేస్తూ రాష్ట్ర పునర్నిర్మాణం దిశగా ఈ రోజు రాజధాని పునర్నిర్మాణ పనులు మొదలుపెట్టి ఎవరైతే ఉన్నారో ప్రధానమంత్రి గారిని తీసుకొని వచ్చి ఒక భరోసాని ఇప్పించారు ప్రజలకి. అదేవిధంగా వైజాగ్ అభివృద్ధికి, రాయలసీమ అభివృద్ధికి కూడా మేము కట్టుబడి ఉన్నామని చెప్పారు. మొన్న రెన్యూవబుల్ ఎనర్జీ పవర్ వస్తే ఎక్కడ తీసుకొని వచ్చి పెట్టారు, రెన్యూవబుల్ ఎనర్జీ తీసుకొని వస్తే ఎక్కడికి, మన అనంతపురికి తీసుకొని వచ్చారు. అదేవిధంగా ఆర్సిలర్ మిట్టల్ లాంటి దాన్ని వైజాగ్కి తీసుకొని వెళ్ళారు, టీసీఎస్ లాంటి దాన్ని వైజాగ్కి తీసుకొని వెళ్ళారు. రాజధాని నిర్మాణం అమరావతి ప్రాంతంలో జరుగుతుంది. ఈ విధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులకు కావచ్చు, ఏదైతే పోలవరం ఉందో, అదేవిధంగా గోదావరి బనకచెర్ల హైడ్రోక్లేటర్ ఉందో, ఇవన్నీ కంప్లీట్ చేయడానికి ఈరోజు సాయి శక్తుల పెట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం మొత్తం పనిచేయడం జరుగుతుంది. ఖచ్చితంగా దీని ద్వారా రాష్ట్ర పునర్నిర్మాణం జరుగుతుందని భావిస్తూ ఉన్నాం. రానున్న రోజులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెంది ఏదైతే 2047 విజన్ లక్ష్యం పెట్టుకున్న దానికి ప్రతి ఒక్కరు కలిసి కట్టుగా పనిచేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని వెళ్తారని భావిస్తున్నాం.
Please subscribe to Leo News for more videos.